హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఛానల్ కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందనమాట. ఆల్ అనేది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో అనేది కూడా మీ వరకు వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. ఇక్కడైతే మేము మ్యూజియం చూసేసుకొని తర్వాత మేము బుర్రా కేవ్స్‌కైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అవుతూ ఉంటే మధ్యలో మాకొక వ్యూ పాయింట్ కనిపిచ్చింది. వ్యూ పాయింట్ కనిపిచ్చిందనేసి మేము అక్కడ దిగి కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి అక్కడ మనకి మాడుగుల హల్వా, నెక్స్ట్ బిర్యానీ సామానం, టీ పౌడర్, కాఫీ పౌడర్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సరే తీసుకుందాం అనేసైతే నేను మసాలా టీ పౌడర్ అలానే కాఫీ పొడి కూడా తీసుకొని కొంచెం బిర్యానీ సామాను కూడా తీసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ తీసుకొని ఇంక మేము అక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యి మేము ఇంకా బుర్రా కేవ్స్‌కయితే స్టార్ట్ అయ్యామండి. మేము అక్కడికెళ్ళేసరికి మాకొక 1:30, 2 అట్లా అయిందనమాట. మేమింకా ఇదంతా కూడా చూసేసుకొని అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇదంతా వ్యూ ఎంత బావుందో. మేమైతే బుర్రా కేవ్స్‌కొచ్చేసామండి. ఇక్కడైతే మనకి బయట ఇలా షాప్సు, బ్యాంబో చికెన్ బిర్యానీ అవన్నీ కూడా రెడీ చేస్తారనమాట. మనకేమన్నా ఫుడ్ కావాలి అనుకుంటే, మనం బుర్రా కేవ్స్‌కి వెళ్ళే ముందే వీళ్ళకి ఆర్డర్ చేసి వెళ్ళాలనమాట. ఏమేమి కావాలి, ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అవన్నీ కూడా చెప్పేస్తే వాళ్ళు మనం తిరిగొచ్చేసరికి ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టి ఉంచుతారనమాట. ముందే రెడీగా ఏముండదండి. మనం ఆర్డర్ పెట్టుకుంటేనే వాళ్ళు రెడీ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా! జిప్ లైన్ కూడా ఉంది. లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడు 2 టైమ్స్ కూడా జిప్ లైన్ అయితే లేదండి. రీసెంట్‌గా పెట్టినట్టున్నారు మరి. జిప్ లైన్స్ అదంతా కూడా బావుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే జిప్ లైన్స్ అవన్నీ కూడా ట్రై చేయొచ్చనమాట. మేమైతే ఇంకా టికెట్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ ఎల్డేట్‌కి వేరేగా, చైల్డ్స్‌కి వేరేగా టికెట్ ఉంటుంది. అట్లనే మనకి కెమెరా లేదంటే ఏదన్నా ఫోటోస్‌కి సంబంధించి ఏమైనా తీసుకువెళ్ళాలి అంటే దానికి సెపరేట్‌గా కాస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే లోపటికొచ్చేసామనమాట. నాకైతే అంత ఎక్సైట్‌మెంట్‌గా ఏమీ లేదు. మేము 2 టైమ్స్ చూసాం కాబట్టి అంతేమి అనిపించలేదు. నేనెళ్ళడం కూడా ఇప్పుడు పిల్లల కోసమే ఎళ్తున్నా. వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారనేసైతే. మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే మేము 2 టైమ్స్ వచ్చాం కానీ, 2 టైమ్స్ కూడా మా పిల్లలు చిన్నగుండడం వల్ల వాళ్ళకి ఎంజాయ్ చేయడం, ఆహ్, చూసేదిగా తెలీదు కాబట్టి వాళ్ళంత ఇదేం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలుస్తుంది గాబట్టి, అదంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. మా పెద్ద బాబయితే మొత్తం తిరిగేద్దామని పెట్టాడనమాట. నాకైతే ఇంక అసలు ఓపిక లేక ముందనే మ్యూజియం అంతా తిరిగేసాం కాబట్టి మాకింక మొత్తం ఎనర్జీ అయిపోయింది. ఇంకెలా అయితేనో మొత్తం అంతా కూడా మేము కవర్ చేసేసుకొని చూసామనమాట. పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. ఇవన్నీ కూడా మనకి లైటింగ్స్ ఒస్తున్నాయి కదా! ఇదంతా కూడా మనకి పెయింటింగ్ అదేమీ కాదు. జస్ట్ లైటింగ్సే అండి. కలర్ మారుతూ మనకి లైటింగ్ అనేది ఒస్తుందనమాట. లైటింగ్ ఉండడం వల్లే మనకి కొంచెం డిఫరెంట్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ఇది ఫస్టు నది ఉండేదంటండి. ఈ ప్లేస్‌లో అంతా కూడా. నది మరి ఏమైందో తెలీదు కానీ పెద్ద గృహలా తయారయిందనమాట. అయ్యి ఇక్కడ రైతులు గేదెల్ని మేపడానికి అది తీసుకొస్తారు కదా! ఈ గృహల్లోకి వెళ్ళి 2 గేదెలనేవి మిస్ అయ్యాయంట. మిస్ అవ్వడం వల్ల ఆ రైతు ఆ గేదెని ఎతుక్కుంటూ వచ్చి చూస్తే పెద్ద గృహ ఉందనమాట. అప్పటినుంచి ఈ గృహని ఇలా రెడీ చేసి పెట్టారు. ఇషు జాగ్రత్త. నడవాలంటే ఈ కొండల మధ్యలో ఎప్పుడూ కూడా వాటర్ అనేది అట్లాగా కారుతూ ఉంటుందండి పైనుంచి. కింద ఫ్లోర్ అంతా కూడా మనకెప్పుడు వెట్టగా అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ అయిపోతాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మేమంతా ఇంక కిందకి వెళ్తూ అదంతా చూస్తున్నామనమాట.
మా చిన్న బాబయితే ఇక్కడ కొంచెం భయపడ్డాడు. ఎందుకో తెలీదు కానీ నేను వీడియో తీస్తున్నప్పుడైతే నాకు అంతేమి అనిపిచ్చలేదండి. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే వాడిని చూసి నాకెంత నవ్వొచ్చిందో. ఎందుకు భయపడ్డాడో తెలీదు గానీ చాలా భయపడ్డాడు వాడొకసారి. మీకు ఈ వీడియోలో కూడా ఉంటుంది చూడండొకసారి. మేము ఇక్కడ ఒక లోపల నుంచి కింద నుంచి ఒంగుని వెళ్ళవలసిన ప్లేసొస్తుందనమాట. వాడికి భయపడి వెళ్ళేవాడే వెనక్కొచ్చేసి "అమ్మ రా" అని ఒంగు, ఒంగు. చూసుకోండి. స్కిప్ అవుతారు. చూసారు కదండీ అక్కడ మా చిన్న బాబయితే భయపడి వెనక్కొచ్చేసి వాళ్ళ అన్నయ్యని పంపిస్తున్నాడనమాట. వెళ్ళు, వెళ్ళు అంటూ. అలా కబుర్లు చెప్తాడు గానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాదు సారీ. నెక్స్ట్ టైమ్ ఉంటుందనమాట. వాడు ముందు మనుషులుండి అందరూ వెళ్తూ ఉంటే వాడే ఫస్ట్ ఎళ్ళిపోయేవాడు. వాడికి ఇవే కనిపించకుండా అగో చూసారా? ఎందుకు భయపడ్డాడో తెలీదు గానీ పాపం పరిగెట్టుకుంటూ వచ్చేసి వాళ్ళని కూడా అల్లిపోయాడక్కడ. ముందు మనుషులుండి వెళ్తూ ఉంటే బానే వెళ్ళిపోయేవాడు. ముందు ఎవరు లేకుండా. కొంచెం చీకటిగా, కొంచెం భయంకరంగా ఉంటే మాత్రం ఆగిపోయేవాడనమాట. నిన్న వీడియో తీసినప్పుడు నాకేమంత అనిపిచ్చలేదు. నేను ఆడిని కూడా పట్టించుకోలేదనమాట. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే వాడిని చూసి నాకెంత నవ్వొస్తుందో నిజంగా. Hi guys. ఇక్కడైతే వింటున్నారు కదండీ! అందరూ అరుచుకుంటూ, సౌండ్ చేసుకుంటూ, అలా గృహల్లో అరిస్తే రీసౌండొచ్చి భలే అనిపిస్తుంది గదా! అందరూ అరుస్తుంటే మా పిల్లలు కూడా అరుస్తున్నారనమాట. అరుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. నేను బ్యాక్ సైడ్ ఉండి వీడియో తీస్తున్నాను గానీ, మా పిల్లలు ఫ్రంట్ ఎళ్తున్నారు. మా చిన్నోడైతే నేనొస్తున్నానా లేనా అని ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడనమాట వాడు. మా పెద్దోడైతే బానే వెళ్తాడండి. వాడికంత భయమే ఉండదు గానీ, మా చిన్నోడికైతే కొంచెం భయమనమాట. చూస్తున్నారా ఇదంతా కూడా భలే డిఫరెంట్‌గా ఉన్నాయి రాళ్ళవన్నీ కూడా. మంచి పాయింట్స్ ఉన్నాయండి. కిందకి దిగొస్తే గనక మేమెప్పుడు పైకి వెళ్ళే చూసేవాళ్ళము. ఇప్పుడు ఈసారి కిందకొచ్చాం కాబట్టి ఇయంతా చూసామనమాట. మేమింకా ఇదంతా చూసేసి మేము స్టార్ట్ అయ్యామండి. రిటర్న్ అయితే మేము వైజాగ్ స్టార్ట్ అయ్యామనమాట. మేమంతా ఇవి చూసుకొని బయటకొచ్చేసి మేమింక లంచ్ చేసాము. లైట్‌గానే చేసాంలెండి. ఆ రోజు 3 అట్లా అయిపోయినట్టుంది. 3:30, 3 అట్లా అయిపోయింది. తర్వాత ఇంక లంచ్ చేసి మేమైతే వైజాగ్ స్టార్ట్ అయ్యామనమాట. ఈ వ్లాగ్‌తో ఇంకా మనకి అరకు వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ మేము హైదరాబాద్ ఎళ్ళామని చెప్పాను కదా! షార్ట్ పెట్టాను మొన్న. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ వ్లాగ్స్ వస్తాయన్నమాట. అసలు మేము హైదరాబాద్ ఎందుకెళ్ళాము? ఏంటి? అంత సడెన్‌గా వెళ్ళవలసి ఎందుకొచ్చింది? అదంతా కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా! మేమైతే ఇంక స్టార్ట్ అయ్యామండి పైకి. ఇంక బయటికి వెళ్ళడానికనేసి మేము పైకి వెళ్తూ ఉంటే
అక్కడ కోతులైతే పాపం ఇద్దరు పిల్లలు బ్యాగ్‌లో లేస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా బయట పెట్టుకొని వస్తున్నారనమాట. సైడ్ జిప్పు మనకి వాటర్ బాటిల్ పట్టుకునేది ఉంటుంది కదా! అందులో పెట్టుకొస్తుంటే కోతులు చూసి ఆ బ్యాగ్ లాగేసుకొని అవన్నీ తీసేసుకున్నాయనమాట. మాకు చాలా భయమేసింది వచ్చేటప్పుడైతే. పిల్లల్ని అక్కడ ఏమన్నా కరిచేస్తాయి ఏంటని భయమేసింది నిజంగా. ఏమన్నా పట్టుకెళ్ళిపోతాయండి. చేతిలో ఏముంటాయి వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిలు, ఫోన్ ఉంటే ఫోన్ అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోతాయంట. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.